practice on start engine adjust idling speed and damping device in pneumatic governor and venture control unit checking. హలో, నా పేరు సత్య. ఈ మాడ్యూల్లో మనము స్టార్ట్ ఇంజన్లో ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఐడ్లింగ్ స్పీడ్ మరియు డంపింగ్ పరికరాన్ని వాయు గవర్నర్లో సర్దుబాటు చేయడం మరియు వెంచర్ కంట్రోల్ యూనిట్ తనిఖీ చేయడం. ఈ అభ్యాసం ముగింపులో మీరు వీటిని చేయగలరు. నిష్క్రియ వేగాన్ని సర్దుబాటు చేయడము, న్యూమాటిక్ గవర్నర్లో డంపింగ్ పరికరం, వెంచర్ కంట్రోల్ యూనిట్ తనిఖీ. ఇప్పుడు అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు పనిముట్లను పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు, పరికరాలు. ట్రైనీస్ టూల్ కిట్ 1, పరికరాలు లేదా యంత్రాలు. న్యూమాటిక్ గవర్నర్తో డీజిల్ ఇంజన్ 1, కేబుళ్లతో 12V బ్యాటరీ 1 సెట్. మెటీరియల్స్: అవసరమైన క్లీనింగ్ ట్రే, తగినంత కాటన్ క్లాత్, తగినంత సబ్బు నూనె, తగినంత డీజిల్, తగినంత ఇంజన్ ఆయిల్, తగినంత శీతలీకరణి. మనము విధానానికి వెళ్లే ముందు నిష్క్రియ వేగం మరియు వాయు గవర్నర్ గురించి తెలుసుకుందాం. నిష్క్రియ వేగం కొన్నిసార్లు నిష్క్రియ అని పిలుస్తారు. ఇంజన్ నిష్క్రియంగా ఉన్నప్పుడు ఇంజన్ నడుస్తుంది, అంటే డ్రైవ్ ట్రైన్ నుండి ఇంజన్ విడదీయబడినప్పుడు మరియు థ్రోటల్ పెడల్ నిరుత్సాహపడనప్పుడు. దహన యంత్రాలలో నిష్క్రియ వేగం సాధారణంగా క్రాంక్ షాఫ్ట్ యొక్క నిమిషానికి RPMలలో కొలుస్తారు. వాల్ గవర్నర్ అని కూడా పిలువబడే న్యూమాటిక్ గవర్నర్ తరచుగా IC ఇంజన్ యొక్క ఇంధన ఇంజెక్షన్ను నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది. న్యూమాటిక్ గవర్నర్ అనేది ఆల్ స్పీడ్ రకం గవర్నర్. ఇది ఇంజన్ యొక్క మొత్తం వేగ పరిధిని నియంత్రిస్తుంది. వెంచురీ ప్రభావం ఈ ఆటోమొబైల్ గవర్నర్ల ఆపరేషన్ను నియంత్రిస్తుంది. వారు ఇంజన్ యొక్క ఇంటేక్ మ్యానిఫోల్డ్లో గాలి వేగానికి ప్రతిస్పందిస్తారు. న్యూమాటిక్ గవర్నర్ 2 ప్రధాన భాగాలతో కూడి ఉంటుంది. గాలి తీసుకోవడం మ్యానిఫోల్డ్కి వెంచురీ విభాగం జోడించబడింది. ఈ భాగం వాయు ప్రవాహ వేగాన్ని పర్యవేక్షిస్తుంది మరియు దాని ఆధారంగా వాక్యూమ్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది యాక్సిలరేటర్ పెడల్కు జోడించబడిన సీతాకోకచిలుక వాల్వ్ను కలిగి ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ లైన్లో ఇన్స్టాల్ చేయబడిన డయాఫ్రాగమ్ యూనిట్, ఫ్యూయల్ పంప్ చివర ఇన్స్టాల్ చేయబడిన డయాఫ్రాగమ్ పరికరం వెంచురీ యూనిట్ సృష్టించిన వాక్యూమ్లో పెరుగుదల లేదా తగ్గుదల ఆధారంగా ఇంధన పంపిణీ నిర్వహించగలదు. డయాఫ్రాగమ్ యొక్క ఒక వైపున ఒక స్ప్రింగ్ జత చేయబడి ఉంటుంది, అయితే ఒక నియంత్రణ రాడ్ మరొక వైపుకు జోడించబడుతుంది. విధానంతో ప్రారంభిద్దాం. తనిఖీని ప్రారంభించడానికి FIP యొక్క బిగుతును తనిఖీ చేయడం ద్వారా ప్రారంభించండి. బోల్ట్ను అమర్చడం మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడం. తరువాత రేడియేటర్లో నీటిని స్థాయిని తనిఖీ చేయడం. నీటి మట్టం అవసరమైన థ్రెషోల్డ్కు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. అది చాలా తక్కువగా ఉంటే వెంటనే దాన్ని టాపప్ చేయండి. రేడియేటర్ను పరిశీలించిన తర్వాత సంప్లోని లూబ్రికేటింగ్ ఆయిల్ స్థాయిని తనిఖీ చేయండి మరియు అది అవసరమైన స్థాయిలో లేకుంటే టాపప్ చేయండి. మీరు చమురు స్థాయిని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఇంధన ట్యాంక్ను తనిఖీ చేయడానికి ఇది సమయం. ప్రస్తుత ఇంధన స్థాయిని తనిఖీ చేయండి మరియు అవసరమైతే దాన్ని పూరించండి. ఇంజిన్ విజయవంతంగా ప్రారంభమవుతుందని నిర్ధారించుకోవడానికి తగిన కేబుళ్లను ఉపయోగించి బ్యాటరీని ప్రారంభ మోటార్కు కనెక్ట్ చేయండి. వాహనాన్ని ఆపరేషన్ కోసం సిద్ధం చేయండి. గమనిక: హ్యాండ్ ప్రైమింగ్ పరికరం సహాయంతో సిస్టమ్ గాలి నుండి విముక్తి అయ్యే వరకు ఇంధన వ్యవస్థను బ్లీడ్ చేయండి. ముందుకు సాగుతూ ఫ్యాన్ బెల్ట్ యొక్క ఉద్రిక్తతను తనిఖీ చేయండి. అవసరమైతే సమర్థవంతమైన ఆపరేషన్ కోసం సరైన ఒత్తిడిని నిర్ధారించడానికి సర్దుబాటు చేయండి. జ్వలన కీ సహాయంతో జ్వలన స్విచ్ను ఆన్ చేయండి. నియమించబడిన స్విచ్ లేదా బటన్ను ఉపయోగించి ఇంజన్ను ప్రారంభించండి. గమనిక: ప్రారంభం లేదా బటన్ను ఎక్కువసేపు పట్టుకోవద్దు. ఇంజన్ ప్రారంభమైన వెంటనే స్టార్టర్ బటన్ను విడుదల చేయాలి.
ఇంజన్ను విజయవంతంగా ప్రారంభించిన తరువాత యాక్సిలరేటర్ లేదా థ్రోటల్ లివర్ సహాయంతో క్రమంగా ఇంజన్ వేగాన్ని పెంచండి. లీక్ల సంకేతాలు లేదా అసాధారణ శబ్దాలు లేకుండా ఇంజన్ సజావుగా పనిచేస్తుందని నిర్ధారించుకోండి. గమనించిన తరువాత యాక్సిలరేటర్ లివర్ను విడుదల చేయండి. ఇంజన్ క్రమంగా వేగాన్ని తగ్గించడానికి అనుమతిస్తుంది. ఇంజన్ నెమ్మదిగా నడుస్తున్నట్లు నిర్ధారించుకోండి మరియు ఏదైనా అసాధారణ వైబ్రేషన్ కోసం ఇంజన్ను జాగ్రత్తగా గమనించండి. త్వరణం సమయంలో ఈ క్షుణ్ణమైన అంచనా ఇంజన్ పనితీరును ఉత్తమంగా నిర్ధారిస్తుంది మరియు దాని మొత్తం పనితీరుపై అంతర్దృష్టులను అందిస్తుంది. ఇంజన్ తనిఖీ పూర్తి చేసిన తరువాత వెంచర్ గొంతులో ఉన్న సీతాకోకచిలుక వాల్వ్ యొక్క కుదురు మరియు అనుసంధానాలను ద్రవ పదార్థం చేయండి. తర్వాత రింగ్ స్పానర్ని ఉపయోగించి ఇడ్లింగ్ సర్దుబాటు నెట్ను సున్నితంగా విప్పండి. ఇంజన్ వేగాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడు స్క్రూ డ్రైవర్తో ఐడ్లింగ్ స్క్రూకు సర్దుబాటు చేయండి. తయారీదారు పేర్కొన్న విధంగా ఇంజన్ యొక్క సరైన నిష్క్రియ వేగం RPMని సెట్ చేయండి. సాధించిన తరువాత స్క్రూ డ్రైవర్ను ఉంచి నట్ స్థానంలో లాక్ చేయండి. చూపిన విధంగా గరిష్ట వేగాన్ని సర్దుబాటు చేయండి. ఈ దశల వారీ ప్రక్రియ నిష్క్రియ మరియు గరిష్ట వేగం రెండింటికి ఖచ్చితమైన సర్దుబాట్లను నిర్ధారిస్తుంది. తయారీదారు యొక్క స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఇంజన్ పనితీరును ఆప్టిమైజ్ చేస్తుంది. మెకానికల్ మోటార్ వాహనంలో వెంచర్ కంట్రోల్ యూనిట్ని తనిఖీ చేయడం తదుపరి పని. తయారీ విధానం. తనిఖీ ప్రక్రియ సమయంలో భద్రతను నిర్ధారించడానికి బ్యాటరీ యొక్క ప్రతికూల టెర్మినల్ను డిస్కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించండి. వెంచర్ కంట్రోల్ యూనిట్ VCUని గుర్తించండి. వాహనంలో వెంచర్ కంట్రోల్ యూనిట్ యొక్క నిర్దిష్ట స్థానాన్ని గుర్తించండి. ఇది సాధారణంగా ఇంజన్ కంపార్ట్మెంట్ లేదా మరొక నియమించబడిన ప్రదేశంలో కనుగొనబడుతుంది. దృశ్య తనిఖీ. VCU మరియు దాని పరిసర భాగాల యొక్క దృశ్య తనిఖీని నిర్వహించండి. భౌతిక నష్టం, వదులుగా ఉన్న కనెక్షన్లు లేదా కనిపించే దుస్తులు ఏవైనా సంకేతాల కోసం చూడండి. వైరింగ్ మరియు కనెక్టర్లను తనిఖీ చేయండి. VCUకి కనెక్ట్ చేయబడిన వైరింగ్ జీనుని తనిఖీ చేయండి. బహిర్గతమైన వైర్లు, కోతలు లేదా ఇన్సులేషన్కు నష్టం లేదని నిర్ధారించుకోండి. అన్ని కనెక్టర్లు సురక్షితంగా జోడించబడి ఉన్నాయని ధృవీకరించండి. వెంటిలేషన్ తనిఖీ. వేడెక్కకుండా నిరోధించడానికి VCU తగినంతగా వెంటిలేషన్ చేయబడిందని నిర్ధారించండి. సరైన గాలి ప్రవాహానికి ఆటంకం కలిగించే ఏవైనా అడ్డంకులు లేదా శిథిలాల కోసం తనిఖీ చేయండి. డయాగ్నోస్టిక్ స్కాన్ సాధనం. వాహనం యొక్క తయారీ మరియు మోడల్కు అనుకూలంగా ఉండే డయాగ్నోస్టిక్ స్కాన్ సాధనాన్ని ఉపయోగించండి. స్కాన్ సాధనాన్ని OBD పోర్టుకు కనెక్ట్ చేయండి మరియు VCUలో నిల్వ చేయబడిన ఏవైనా ఎర్రర్ కోడ్లను తిరిగి పొందండి. ఇంటరాగేట్ ఎర్రర్ కోడ్లు. స్కాన్ సాధనం నుండి పొందిన ఎర్రర్ కోడ్లను సమీక్షించండి. VCU ద్వారా గుర్తించబడిన నిర్దిష్ట సమస్యలను అర్థం చేసుకోవడానికి వాహనం యొక్క సేవా మాన్యువల్తో ఈ కోడ్లను క్రాస్ రిఫరెన్స్ చేయండి. ఫంక్షనల్ టెస్టింగ్. డయాగ్నోస్టిక్ స్కాన్ సాధనాన్ని ఉపయోగించి ఫంక్షనల్ పరీక్షలను నిర్వహించండి. VCUకి కనెక్ట్ చేయబడిన వివిధ భాగాలను సక్రియం చేయండి మరియు సరైన ప్రతిస్పందనలు మరియు సంకేతాలను నిర్ధారించడానికి నిజ సమయ డేటాను పర్యవేక్షించండి. వోల్టేజ్ మరియు రెసిస్టెన్స్ తనిఖీలు. VCUకి సరఫరా చేయబడిన వోల్టేజ్ని కొలవండి మరియు ఏదైనా అక్రమాలకు చెక్ చేయండి. అదనంగా సంభావ్య సమస్యలను గుర్తించడానికి సంబంధిత సర్క్యూట్లలో నిరోధకతను అంచనా వేయండి. సాఫ్ట్వేర్ మరియు ఫర్మ్వేర్ను ధృవీకరించండి. VCU యొక్క సాఫ్ట్వేర్ మరియు ఫర్మ్వేర్ తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోండి. వర్తిస్తే తయారీదారు విడుదల చేసిన అప్డేట్ల కోసం తనిఖీ చేయండి మరియు అవసరమైన అప్గ్రేడ్లను చేయండి. తయారీదారు మార్గదర్శకాలను సమీక్షించండి.
VCUకి సంబంధించిన ఏదైనా నిర్దిష్ట విధానాలు లేదా సిఫార్సుల కోసం వాహన తయారీదారు మార్గదర్శకాలు మరియు సాంకేతిక డాక్యుమెంటేషన్ను చూడండి. డాక్యుమెంట్ అన్వేషణలు. ఎర్రర్ కోడ్లు, వోల్టేజ్ రీడింగ్లు మరియు తనిఖీ సమయంలో కనుగొనబడిన ఏవైనా అసాధారణలతో సహా అన్ని అన్వేషణలను రికార్డ్ చేయండి. తదుపరి విశ్లేషణ మరియు ట్రబుల్ షూటింగ్ కోసం ఈ డాక్యుమెంటేషన్ విలువైనది. గుర్తించబడిన సమస్యల చిరునామా. తనిఖీ సమయంలో ఏవైనా సమస్యలు గుర్తించినట్లయితే వాటిని వెంటనే పరిష్కరించండి. ఇందులో భాగాలను మరమ్మతు చేయడం లేదా భర్తీ చేయడం, సాఫ్ట్వేర్ను నవీకరించడం లేదా అవసరమైన సర్దుబాట్లు చేయడం వంటివి ఉండవచ్చు. తిరిగి కలపడం. తనిఖీ మరియు ఏవైనా అవసరమైన మరమ్మతులు పూర్తయిన తరువాత వాహన భాగాలను మళ్ళీ సమీకరించండి మరియు అన్ని కనెక్షన్లు సురక్షితంగా బిగించబడ్డాయని నిర్ధారించుకోండి. ఫంక్షనల్ టెస్ట్. తనిఖీ మరియు ఏవైనా అవసరమైన మరమ్మతుల తర్వాత ఉద్దేశించిన విధంగా VCU పనిచేస్తుందని నిర్ధారించడానికి తుది ఫంక్షనల్ పరీక్షను నిర్వహించండి. ఈ సమగ్ర విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు మెకానికల్ మోటార్ వాహనంలో వెంచర్ కంట్రోల్ యూనిట్ యొక్క సరైన పనితీరును క్రమపద్ధతిలో తనిఖీ చేయవచ్చు మరియు నిర్ధారించుకోవచ్చు. మేము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మేము నేర్చుకున్నాము నిష్క్రియ వేగాన్ని సర్దుబాటు చేయడం, న్యూమాటిక్ గవర్నర్ డంపింగ్ పరికరం, వెంచర్ కంట్రోల్ యూనిట్ తనిఖీ, ఈ విధంగా ఇంజన్ను ప్రారంభించడం, నిష్క్రియ వేగాన్ని సర్దుబాటు చేయడం మరియు న్యూమాటిక్ గవర్నర్లో పరికరాన్ని డంపింగ్ చేయడం, సాధన చేయడం నేర్చుకున్నాము. మరియు వెంచర్ కంట్రోల్ యూనిట్ చెకింగ్ చేయడానికి కూడా దీనిపై మీకు స్పష్టత ఉందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. ధన్యవాదాలు.